మనతో మాట్లాడడానికి పల్లారాజేశ్వరుడు సార్ చెప్పండి. ఇప్పటికే నీట్ ఎగ్జామ్ రీటెస్ట్ పెట్టాము, మేము వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవేళ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నట్లయితే ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తే ముందుగా వాళ్ళని రాజీనామా చేసి ఆ యొక్క ఎంక్వైరీ వేసేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తేలినట్లయితే మరలా కూడా నేను తీసుకోవచ్చు. ఎందుకు 4 నెలల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ దానికి కారణమైన అతన్ని ఒక్క నీట్ పరీక్షలే కాదు, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కావచ్చు, మరొక ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం అన్నీ కూడా లీక్ అవ్వడం అనేది సరైనది కాదు. అడిగిన దాని సమాధానం చెప్పకుండా ఇవాళ ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అతన్ని వెంటనే ఎవరైతే కమిటీ వేయాలి ఆ కమిటీ ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇవాళ లక్షలాది మంది అక్కడ డైరెక్ట్గా రావచ్చు, కానీ కోట్లాది మంది విద్యార్థులు ఇవాళ మొత్తం కూడా వాళ్ళు రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఇవాళ విద్యార్థులు ప్రజలు కోరిన విధంగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మోడీ ఆల్రెడీ ట్వీట్ చేశారు, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారు. అట్లాగే పార్లమెంట్లో కూడా మేము చర్చకు సిద్ధమని కూడా వాళ్ళు పిలుపునిస్తున్నారు. ఒకవేళ పార్లమెంట్లో చర్చ సిద్ధం కాదు, ముందు రాజీనామా చేసి చర్చకు సిద్ధపడండి. 25 రోజులుగా అతను కూడా సోనం వాంగ్చుక్ వల్ల మొత్తం కూడా ఆమరణ నిరాహార దీక్ష పెడితే ఎవరు కూడా రాలేదు కదా. మొత్తం వాళ్ళందరి మీద ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని బట్టలు చింపి కొట్టి వాళ్ళందరి మీద పెల్లెట్ గన్స్ ప్రయోగించింది. మొట్టమొదటిసారి టెర్రరిస్టుల మీద ఏదైతే చేస్తారో ఆ విధంగా ఇక్కడ చేసిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఆ నీట్ బాధ్యులు ఎవరినైతే ఇవాళ లక్షలాది మంది పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో ఆటలు ఆడుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష వేయాలని చెప్పి నేను కోరుతున్నా. చెప్పినట్టు కూడా వాంగ్చుక్ను కూడా కలవడం జరిగింది. మీరు చెప్పిన విధంగానే మేము విద్యార్థులు ఎట్లాంటి కేసులు పెట్టామని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దాని యొక్క చర్య వాళ్ళ నిర్ణయం తెలిసిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన రోజు తెలిసిన తర్వాత వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవాలి. ఇవాళ దరిదాపుగా 25 లక్షల మంది పరీక్ష రాస్తుంటే రెండోసారి కూడా ఆ విధంగా వాళ్ళందరి మీద కూడా లీక్ కావడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, వారి మీద ఎంక్వైరీ చేయాలి, చర్య తీసుకోవాలి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది, మరి మీరు కూడా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి వీళ్ళకి మద్దతు ఇస్తారని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మేము ఆనాడు కూడా ఇప్పటి వరకు కూడా వేసిన కమిటీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ తర్వాత కొనసాగించారు. ఎక్కడ ఎవరైతే వాళ్ళందరినీ కూడా చర్య తీసుకున్నాం, వారందరి మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఇంతకుముందే లీకేజ్ విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు ఒక విద్యా వ్యవస్థల చైర్మన్గా ఏ విధంగా చూస్తారు దీన్ని? నీట్ లీకేజ్ అనేది దరిదాపుగా ఒక 25 లక్షల మంది విద్యార్థులు డైరెక్ట్గా రాస్తే వారి తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ దరిదాపుగా 1 కోట్ల మంది దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటారు. ఈ దేశంలో ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలంటే, డాక్టర్ చదవాలంటే ఖచ్చితంగా నీట్ పాస్ అయి ఉండాలి. 4 ఏళ్ల క్రితం వరకు ఏ విధంగా నీట్ రాయకున్నా పర్వాలేదు, కానీ ఇవాళ ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ భారతదేశంలో ఉండే ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, డీమ్ టు బి యూనివర్సిటీ కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా నీట్ పాస్ అయి ఉండాలి. ఆ నీట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ని సరిగ్గా కండక్ట్ చేయించలేని అంత అశక్తత ఈ ప్రభుత్వం దగ్గర ఉందంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరో వారు రాజీనామా చేసి వారికి వారే తొలగాలి. ఫస్ట్ మాకు సంబంధం లేదు, నేను రాజీనామా చేస్తున్నాను, ఇందులో మీరు ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడగాల్సిన బాధ్యత మంత్రుల మీద, అధికారుల మీద ఉంటుంది. ఆ మంత్రులు అధికారులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి మీద ఉంటుంది. ఇవాళ చీమ కుట్టినట్టు కూడా లేదు మోడీ గారికి కానీ లేక ఇతర మంత్రులకు కానీ. ఆయన తప్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశం మొత్తం కూడా ఇవాళ డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అందుకే ఖచ్చితంగా 25 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు ఇవాళ ఏదైతే వారు ఆమరణ నిరాహార దీక్ష చేసి విద్యార్థులకు అండగా ఉంటే దానికి అనేక రంగులు ఉలవాలని ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు టెర్రరిస్టులని, పాకిస్తాన్ నుంచి సహాయం అందుతుందని, వాళ్ళు మత విద్వేషకులని రకరకాలుగా వాళ్ళందరి మీద కూడా ఇవాళ అనేక ఆరోపణలు చేసిండ్రు. అవన్నీ కూడా ఉట్టియే, మొత్తం టీవీలు కానీ పేపర్లు కానీ రాయకుండా కూడా వాళ్ళని బెదిరించిండ్రు. అయినా కూడా ఇలా సోషల్ మీడియా అండతో ఇవాళ లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు దేశం మొత్తం మీద కదా ఒకటే అడుగుతున్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు వాటికి ఆన్సర్ చెప్పాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మా మీద అన్యాయంగా ఇవాళ ఎవరినైతే విపరీతంగా కొట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెట్టినరో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టకుండా చూడాలి. కేసులు అనవసరంగా పెల్లెట్ గన్స్ కూడా ఇలా ప్రయోగించిండ్రో ఆ పోలీసుల మీద
ఆ ఆర్మీ మీద వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మొత్తం జంజీ మొత్తం కూడా కోరుతున్నది. నిరసనకారుల పేరుతోటి ఒక దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సో దీంట్లో సీజేపీ అనేది ఒక ఎవరు మీరు చూసిండ్రా ఎక్కడ ఏ ఆస్తులు ధ్వంసం మీరు అడిగే ప్రశ్నకు మీరు ఎక్కడ ఎవరి ఆస్తులు ధ్వంసం చేసిండ్రు? బీజేపీ నాయకులు చెప్పేదాన్ని మీరు ఎట్లా అడుగుతున్నారు? ఎక్కడైనా ఉంటే చూపించండి. ఎవరి ఆస్తి ధ్వంసమైంది? మోడీ ఆస్తి ధ్వంసమైందా? బీజేపీ నాయకుల ఆస్తులు ధ్వంసమైనయా? మంత్రుల ఆస్తులు ధ్వంసమైనయా? ఎక్కడైనా ఈ విధంగా మీడియానే ఇవాళ వారికి విద్యార్థుల వ్యతిరేకంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. పోలీస్ వాహనాలను కూడా మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. పోలీస్ వాహనాలను ధ్వంసం చేయలేదు. పోలీసు వాహనాలు వాళ్ళు వచ్చేసి వాళ్ళందరి మీద కూడా పడుతుంటే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా చేయొచ్చు. కానీ కొంతమంది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ వాళ్ళే అన్న చూసి ధ్వంసం చేసిన తప్ప విద్యార్థులు ఎక్కడ కూడా ఏమి ధ్వంసం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయ రంగు ఉలుముదలుచుకోలేదు. వారికి అండగా ఇవాళ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వారికి చెప్పినాం, మా కండువా వేసుకొని మేము చేయాలని చెప్పేసి మేము భావించట్లేదు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశానికి అనుగుణంగా కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి వేలాది మంది ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడా వచ్చి ఇవాళ మద్దతుగా జంతర్ మంతర్లో వారి మీద జరిగిన అరాచకానికి వ్యతిరేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.